శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి ఇవాళ మన వీడియోలో కుంభరాశి వారు ఏప్రిల్ 3, 4, 5, 6 తేదీలలో నక్క తోక తొక్కినట్లే మంచి 2 శుభవార్తలు అయితే వినబోతున్నారు. మరి ఈ వీడియోని ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. కుంభరాశి వారు ఈ ఉగాది తర్వాత నుంచి నక్క తోక తొక్కినట్లే. ఈ నెల ఏప్రిల్ 3, 4, 5 తారీఖులలో జరిగే ఇవే 2 పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. ఈ వీడియోను మాత్రము చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అంటే 3వ దశ అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రభావాలు అనేది మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి, మీకు మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా, అసలు మీ జీవితం ఏం కానుంది? కుంభరాశి వారికి కొంతమంది దరిద్రం అని చెబుతూ ఉంటే మరి కొంతమంది పట్టిందల్లా బంగారం అని చెబుతూ ఉన్నారు. మరి ఇంతకు ఏది వాస్తవము అని తెలుసుకుంటున్నాం కనుకే అసలు నిజాలు ఏమిటి అని మీరు తెలుసుకోనుకుంటే మాత్రము దయచేసి కుంభరాశి వారు ఈ వీడియోని మిస్ అయితే మాత్రం చాలా మిస్ అయిపోతారు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. చాలా చోట్ల నుంచి సేకరించి ఈ వీడియోని మనం చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. కుంభరాశి వారికి అసలు ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎవరి దగ్గర వీరు జాగ్రత్తగా ఉండాలనే విషయాల గురించి మనం తెలుసుకుందాము. వీళ్ళు ఎటువంటి అలవాట్లు అలవర్చుకోవాలి, వీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలిగ్గా బయటపడిపోతారు, జీవితాంతం సంతోషంగా ఉండాలంటే తెలుసుకోవాల్సిన నియమాలేంటి, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఇప్పుడు చెప్పబోతున్నాము. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి వారు చాలామంది కూడా ఏలినాటి శని ప్రభావం ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అనుభవించారు. ఇంకా 2.5 సంవత్సరాల వరకు ఉంది. అంటే 2027 జూన్ 30వ తారీఖు వరకు ఉంది. ఆ తర్వాత నుంచి కుంభరాశి వారికి రాజ్యభోగం అయితే కలగబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీరు ఇంకా 2.5 సంవత్సరాలు కష్టాలు పడవలసిందే, చాలా అవమానాలు అనేవి పడవలసిందే అని చెప్పి చాలామంది కూడా చెబుతూ ఉన్నారు. మన యూట్యూబ్ ఛానల్స్లోనే వినే ఉంటారు. కానీ ఇందులో నిజాలు ఏంటి అంటే కనుక ఇప్పుడు మనం తెలుసుకుందాము. మరి కుంభరాశి వారికి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది. ఏలినాటి శని అంటే శని అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు, అనుభవాలు, బాధలు, కష్టాలు అన్నీ పడి ఉంటారు. చేసిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. సుఖాలు అనుభవించిన వారు కూడా ఉన్నారు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సుఖాలను అనుభవించిన వారు కూడా ఉన్నారు. అలాగే లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్ లాంగ్ సంతోషంగా బ్రతికే అంత డబ్బును పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ కుంభరాశి వారు ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలకు గతం అని చెప్పు అంటాం కదా. ఈ 5 సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి. కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, కొన్ని సుఖాలు వచ్చినాయి, సంతోషాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ ఇప్పటి నుంచి మనము ఎక్కువ పర్సెంటేజ్ చూసుకుంటే కష్టాలు బాగా అనుభవించిన వారు. కానీ ఇప్పుడు రాబోయే ఈ 2.5 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలి. అది ఇప్పుడు మనకి మార్చి 30వ తారీఖు నుంచి ఏలినాటి శని ఆల్రెడీ మనకి కుంభరాశిలో శని ఉన్నాడు. అంటే కుంభరాశి వారికి ఇప్పుడు చివరి దశ అంటే 3వ దశలోకి అనేది మనం వచ్చాము. అయితే ఈ శని 3వ దశలో మన రాసులు అంటే కుంభరాశిలో ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే శని వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తారు అంటారు కదా. అట్లానే ఇలా కుంభరాశి వారికి శనిదేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు. చాలామంది కూడా అబ్బా మాకు ఏలినాటి శని పట్టి పీడిస్తున్నాడు, మా జీవితం అంతా కూడా నరకం అయిపోతుంది, కష్టాలు పడలేకపోతున్నాం అని అనుకుంటూ ఉంటారు. కానీ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడు అండి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఇలా చెప్తున్నామంటే శనిదేవుడు తప్పు చేసి వాళ్ళని శిక్షిస్తాడు, పాపం చేసే వాళ్ళని కలలో కూడా పాపం చేయకూడదు. ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి. కలలో కూడా పాపం చేయకూడదు, మంచి చేయాలి, దానాలు చేయాలి, ధర్మాలు చేయాలని అంటూ ఉంటాం. కానీ ఎదుటివారు కష్టం ఉన్నారంటే జాలిని చూపించి మనకు చేతనైనంత సహాయం వారికి చేయాలి. కనీసం ఒక 5 లేదా 10 రూపాయల సహాయమైనా కానీ చేయాలి. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మనకి ఆ 100 రూపాయలు కావాలి. ఆ 100 రూపాయలు కావాలంటే
ఆ 100లో నుంచి ఒక రూ. 5 ఇస్తే ఏం కాదు కదా! అలా మనకి తోచినంత సహాయం ఎదుటి వారికి చేస్తూ ఉంటే, శనిదేవుడు మనకి ఎప్పుడు కూడా అంటే కుంభరాశిలో ఉన్నటి వాళ్ళు కూడా సపోర్టివ్‌గా ఉంటారు. కాబట్టి శనిదేవుడు మూడో దశలో వెళ్తూ, వెళ్తూ వీళ్ళకి చాలా లాభదాయకమైన ఆర్థికంగా చాలా మంచి చేసి వెళ్తారనమాట. ఒక గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతారు. కాబట్టి మీరు 2.5 సంవత్సరాలు కూడా భయపడకండి. అస్సలు భయపడవద్దు. మీరు భయపడవలసిన పనే లేదని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి శని భగవానుడు అదృష్టం అయితే కలిగివ్వబోతున్నాడు. ఈ 2.5 సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గనుక, మనిషి అన్న తర్వాత కాస్తో కూస్తో కుళ్ళు ఉంటుంది, స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది. ఇవన్నీ కామన్. కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్‌ని కూడా చేర్చుకోండి. తద్వారా మీకంతా మంచే జరుగుతుంది. మీరు ఆల్రెడీ కుంభరాశి వారు అస్సలు మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు చాలా మంచివారు. ఎదుటివారు కష్టాలు ఉన్నారంటే ఈజీగా వారిని వెంటనే సహాయం చేస్తూ ఉంటారు. మన గురించి మనం ఆలోచించుకుంటూను మనకి ఎటువంటి నష్టం కలగకుండా పక్క వాళ్ళకి మనము మంచి చేయాలని చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాం. ఈ కుంభరాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు కష్టజీవులు. ఏదైనా కానీ ఒక పనిని మనం కుంభరాశి వారికి చెప్తే కనుక ఆ పని పూర్తయ్యే వరకు వాళ్ళు ఇంకా నిద్రపోనే నిద్రపోరు. వాళ్ళకి ఎవరు పని చెప్పడం ఆలస్యం. ఆ పని అయిపోయేదాకా వాళ్ళు ఎటువంటి ఇంకా ఏమి పట్టించుకోరు. ఈ విధంగా కష్టపడిన వాళ్ళు మాత్రమే ఈ రోజున గొప్ప స్థాయిలో ఉంటారు. ఇప్పుడు కూడా బాగా కష్టపడాలి. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు మీకు తప్పకుండా చూపిస్తాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధనైతే చూపించండి. తద్వారా మీకంతా మంచి జరుగుతుంది. అలాగే సోమరితనము, బద్ధకము, రేపు చేద్దాంలే ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్‌లో వస్తూనే ఉంటాయి. మీ ఒక్కరికే స్పెషల్‌గా అలా అనిపించదు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా దాటుకొని, అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ, మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వేయాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా కుంభరాశి వారు గొప్ప స్టేజ్‌లో ఉంటారు. కష్టపడి ఏదైనా కూడా చేయకుండా అందదు కదా! ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది. దాని ద్వారా ప్రతిఫలమైనా కూడా అట్లానే ఉంటది. కాబట్టి కష్టపడడం అనేది తెలుసుకోండి. ఆ కష్టపడడంలో కూడా కుంభరాశి వారు ముందే ఉంటారు. ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కుంభరాశి వారు చాలా సైలెంట్‌గా ఉంటారు. కాకపోతే వీళ్ళకి పాపం చాలా కష్టాలు వచ్చాయి. ఇప్పటికీ ఆ కష్టాలు అనుభవించి అల్లాడిపోతూ ఉన్నారు. అయ్యో! ఏం చేస్తే మళ్ళీ ఏ కష్టం వస్తుందో అనేటువంటి ఎటునుంచి ఏ ముప్పు వస్తుందో అనే ఒక భయంతో ఎప్పుడు కూడా ఆందోళనతో ఉంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆందోళన ఏమి పెట్టుకోవద్దు. మీరు కష్టపడి మీరు సిన్సియర్‌గా ఉన్నంత కాలము ఏ పని చేసినా కూడా ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమి చేయలేవు అని చెప్పి గుర్తుంచుకోండి. దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం. కాబట్టి దేవుని ఆరాధన చేసుకోండి. ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి. అప్పుడప్పుడు శనిదేవునికి శనివారం రోజున నువ్వుల అభిషేకం చేయించడము మంచిదైతే చాలా మంచి జరుగుతుంది. తైలాభిషేకం కూడా చేయించుకోండి. రాబోయే ఈ 2.5 సంవత్సరాలు మీకు చాలా ఈజీగా గడిచిపోతాయి. మీకు చాలా మంచి చేస్తూ అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. అస్సలు భయపడాల్సిన అవసరం అయితే లేదన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిన మొదటి పాయింట్ అనేది తెలుసుకోండి. అలాగే కుంభరాశి వారికి రాబోయే 3 రోజులు కూడా చాలా బాగుంటుంది. కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత అలాగే కొత్త నెలలో ఏప్రిల్ 3, 4, 5, 6 తారీఖులలో కూడా చాలా బాగుంటాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వారందరూ కూడా ఈ 3, 4, 5 తారీఖులో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక లాభాలనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి. మీరు ఒక గొప్ప స్థాయికనేది కలగబోతుంది. మీరు చేసే పనుల పట్ల అది ఒక గొప్ప శుభవార్త. ఎందుకంటే చేసే పనిలో వృద్ధి అనేది అంత తేలిగ్గా ఎవరికీ రాదు. కాకపోతే కుంభరాశి వారు కష్టజీవులు కాబట్టి వీరికి ఎటువంటి చేసినా కూడా ఈ కుంభరాశులు చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే వీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, చిన్న చిన్న బిజినెస్‌లైనా ఏ వృత్తి చేసే వాళ్ళకైనా ఈ 3, 4, 5 తారీఖులో చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు చేస్తున్న కష్టానికి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థుల విషయానికొస్తే విద్యార్థులు కూడా పాపం చాలా కష్టపడి చదివారు. వాళ్ళకైతే చదువులో ఉత్తీర్ణత అనేది లభించబోతుంది. మీరు కోరుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మీకంటూ ఒక గొప్ప మార్కులు అంటే పరీక్షలకు సంబంధించి మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాసారో వాటికి సంబంధించి మార్కులనేవి మీకు ఫస్ట్ క్లాస్‌లనేవి రాబోతున్నాయని తెలుసుకోండి. ఇంకా రెండో గుడ్ న్యూస్ ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం. ఆ చదువుకు చాలా ప్రాణం పెట్టి ఈ సంవత్సరం పాటు కూడా కష్టపడి చదివి ఆ చదువుకి అంకితం అయిపోయిన విద్యార్థులు కుంభరాశి వాళ్ళు చాలామంది ఉండి ఉంటారండి. వాళ్ళకి మాత్రం ఈ మార్కుల్లో మాత్రం వాళ్ళైతే బెస్ట్ రిజల్ట్ అయితే చూడబోతున్నారు. ఇది రెండవ గుడ్ న్యూస్. చాలా మంచి గుడ్ న్యూస్ అయితే తొందరలోనే వినబోతున్నారు. అలాగే వీరి కుటుంబం పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కూడా
కుంభరాశి వారు తర్వాత వాళ్ళ భాగస్వామితో చాలా మెజారిటీగా ఉంటారనమాట. కాబట్టి అన్ని డిస్టర్బెన్స్ కూడా అధిగమించుకొని కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో, మంచి అండర్‌స్టాండింగ్‌తో ముందుకు వెళ్తారు. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అయితే ఏర్పడబోతుందని చెప్పుకోవచ్చు. మంచిగా కాపురం అయితే ముందుకు వెళ్తుంది. నలుగురిలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. అలాగే సంతానం పరంగా కూడా వీరికి నచ్చినట్లుగానే సంతానం బిహేవ్ చేస్తారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. ఇక చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రం ఈ వీడియోని చూడమని చెప్పాము. అలా ఎందుకు మెన్షన్ చేశామంటే మాత్రము ఈ వీడియోను చూసేటప్పుడు కుంభరాశి వారి ఈ ఒక్క పాయింట్‌ని మాత్రం చాలా గుర్తుంచుకోండి. మీ మీద నరుల ఏడుపు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పడుతున్న కష్టాలు పర్సనల్‌గా మీరు చాలా బాధపడుతున్నారు. కష్టం ఏంటో మీకు తెలుసు. నష్టం ఏంటో మీకు తెలుసు. కాబట్టి మీరు ఒక పని చేస్తున్నప్పుడు దాని గురించి నలుగురికి తెలియకుండా సీక్రెట్‌గా ఏ పనైనా చేయటం ద్వారా మీకైతే మంచి జరుగుతుంది. వాళ్ళు ఏడటం వల్ల మీకైతే అన్నిట్లో చెడనేది జరుగుతుంది కాబట్టి చుట్టూ ఉండే పరిస్థితులు అస్సలు ఉండలేకపోతున్నారు కాబట్టి మీకు మంచి జరగాలంటే మీరు చేసే పని పక్క వాళ్ళకి తెలియకుండా చేయడం ద్వారా మీకైతే మంచి జరుగుతుంది. మీ మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉండారు. అలాంటి జనాలతో ఎక్కువగా మీరు టచ్‌లో ఉండకండి. మీ విలువలను మీరే కాపాడుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. తద్వారా మీకైతే అంతా మంచే జరుగుతుంది. ఈ విధంగా కుంభరాశి వారు బయట జనాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ కుటుంబం పట్ల విషయాలు, మీ భార్యాభర్తకు సంబంధించిన విషయాలైనా కానీ ఏవి కూడా మూడో వ్యక్తికి తెలియకుండా చాలా వరకు జాగ్రత్త పడండి. అలా తెలియటం వల్ల కాస్తంత మీకు నష్టమే జరగబోయే అవకాశం అయితే ఎక్కువ కనపడుతుంది. కాబట్టి మీరు పరులకు దూరంగా ఉండటం అయితే మంచిది. మీకు కానీ మా ఎవరు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.